భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కాంద మహాపురాణంలోని వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యంలో 3వ అధ్యాయము వివిధ దానములు మరియు వాటి మహాత్మ్యముల గురించి తెలుసుకుందాం. నారద మహర్షి మాటలను విన్న అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చెయ్యదగిన దానములివ్వేనా, మరి ఇంకనూ ఉన్నవా? అవి ఏవి? వాని ఫలితములను కూడా వివరించండి అని కోరాడు. అప్పుడు నారద మహర్షి ఇలా పలికెను: చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించే మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవిస్తారు. ఎట్టి తాపత్రయములు ఆదివ్యాధులు లేకుండా సుఖంగా జీవిస్తారు. ఇహలోక సుఖములను అనుభవిస్తారు. పాపములు లేకుండా ఉంటారు. అంతేకాదు, మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందుతారు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి లేదా బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ మంచమునిచ్చి ఇహలోకమున ఎట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు లేదా సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై కూర్చున్నప్పుడు, శయనించినప్పుడు దాత యొక్క తెలిసి తెలియక చేసిన సర్వ పాపములు అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశిస్తాయి. ఇహలోక సుఖములను అనుభవించి దాత మోక్షమును పొందుతాడు. స్నానమాత్రమునని పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కశిపును మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై లేదా చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నొందుతారు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుతారు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మించడు. తుదకు ముక్తి నొందుతాడు. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధములా ఉపకారము చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయము నొందుచు 7 జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తి నొందుతాడు. తనతో పాటు 7 తరముల వారికి ముక్తిని కలిగిస్తాడు. గడ్డి, తుంగ మున్నగు వానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్న, ఉన్ని, గొర్రెబొచ్చు నీటియందు పడినను తడవకుండా ఉండునో అట్లే పర్యంకశయ్యా దానము చేసిన వారు సంసార సముద్రములో ఉన్నను ఆ వికారములంటని స్థితిని పొందుతారు. అట్టి పర్యంక శయ్యాదానమును చెయ్యలేనివారు కటదానమును అనగా చాపదానమును చెయ్యవచ్చును. శక్తి ఉండి పర్యంక శయ్యాదానము చేస్తే వచ్చే పుణ్యమే అశక్తులై కట శయ్యాదానము చేసిన వారికి కూడా వచ్చును. పడుకొన్న వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములను ఇచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబలి దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయము నొంది తుదకు ముక్తి నొందును. లోని తాపమును పోగొట్టు కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు, మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యముల నుండి ముక్తి నొందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షము నొందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖించును. దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నొందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములనిచ్చినచో
ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమునొందును. పద్మమాలను కాని అడవి మల్లెల మాలను కాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినొందును. వైశాఖమాసమున మొగలి మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగములనొంది ముక్తినొందును. పోక చెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తినొందుతాడు. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటల కందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న ఇసుక తెన్నలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు. మార్గమున తోట, చెరువు, నూయి, మండపము వీనిని నిర్మింపచేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము వలన భయము లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము, పరులకు ఉపయోగించి మంచి పనులు చేయుట, పుత్రుడు ఇవి 7ను సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలో ఏ ఒక్కటి చెయ్యకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. సచ్చాస్త్ర శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వత్థారోపణము, పుత్రుడు అను 7ను సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. 100 కొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండుటచే అతడు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా వేనినైనను ఏ ఒక్కదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోక ప్రాప్తి నందవు. కాని పుణ్య పాప వివేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగుతాయి. ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చినచో వారి పాపములన్నీయూ నశిస్తాయి. తాంబూలదాత నిశ్చయంగా కీర్తిని, ధైర్యమును, సంపదను పొందుతాడు. రోగి అయిన వాడు తాంబూలదానమునిచ్చినచో రోగ విముక్తుడవుతాడు. ఆరోగ్యము కలవాడు తాంబూలదానమునిచ్చినచో ముక్తినొందుతాడు. వైశాఖమాసమున తాపహారకమైన తక్రమును అనగా మజ్జిగను దానమిచ్చినవాడు విద్యావంతుడు, ధనవంతుడు అవుతాడు. కావున వేసవికాలమునందు తక్రదానము తప్పక చెయ్యదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ ఇచ్చినచో మరింత పుణ్యము కలుగుతుంది. నిమ్మ పండ్ల రసము, ఉప్పు కలిపిన మజ్జిగ కూడా దప్పిక కలవానికి హితకరముగా ఉంటుంది. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు లేదా సద్బ్రాహ్మణులకు పెరుగుకుండ ఇచ్చినచో కలుగు పుణ్యమెంతటితో నేను చెప్పజాలను, అనగా అనంత పుణ్యము కలుగుతుందని భావము. మధుసూదనుడికి ప్రియమైన వైశాఖమాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్ధాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందుతారు. తేజోరూపమైన గోఘృతమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుతారు. విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును, దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసిస్తారు. పగటి ఎండకు అలసిన వానికి లేదా బ్రాహ్మణునకు సాయంకాలమున చెరకుగడను దానమిచ్చినచో అతనికి కలిగే పుణ్యము అనంతము. వైశాఖమాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుతారు. పండ్లను, పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుతారు. దాతకు అతని పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. వైశాఖమాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో
సర్వ పాపములు హరిస్తాయి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగుతుంది. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వట్టివేళ్ళు మున్నగు వానిని కలిపి చైత్రమాసమునందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చెయ్యవలసిన షన్నవతి అనగా 96 శ్రాద్ధములు నిర్వర్తించిన పుణ్యము కలుగుతుంది అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించాడు.